స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి యాజ్ అ బిగినర్గా. సో ఇప్పటివరకు మనకి మేబీ ఇన్వెస్టింగ్లో అనుభవం ఉండొచ్చు, లేకపోతే అసలు ట్రేడింగ్లో కూడా అసలు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో దీంట్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే ట్రేడర్ మైండ్ సెట్ గురించి, అండ్ సాఫ్ట్వేర్స్ గురించి, అండ్ సింపుల్ చార్టింగ్ టూల్స్ గురించి, అండ్ ట్రేడింగ్ మ్యాథ్స్ గురించి, అండ్ కస్టమ్ టూల్స్ గురించి, అండ్ క్యాపిటల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం ట్రేడర్స్ మైండ్ సెట్ గురించి చాప్టర్ 1లో తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాయిన్ ఉంది కదా. సో దీన్ని హెడ్ టెయిల్ అంటారు కదా. సో దీన్ని ఒకసారి ఫ్లిప్ చేద్దాం. సో ఇలా 10 times ఈ కాయిన్ని ఫ్లిప్ చేస్తే దీంట్లో ప్రాబబిలిటీ ఎంత? ఒక 5 times టెయిల్ రావచ్చు, ఒక 5 times హెడ్ రావచ్చు. ఓకే, సో అంటే మన విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది? 50-50 ఉంది. ఓకే, 5 సార్లు మనం కోల్పోవచ్చు, 5 సార్లు మనం విన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే 5 times మనం అనుకున్నట్టు రాలేదు, బట్ ఆ 5 times కూడా లాస్ అయ్యేటప్పుడు చాలా తక్కువ లాస్ అవ్వాలి. సో మనం విన్ అయ్యేటప్పుడు ఎక్కువ పర్సంటేజ్లో విన్ అవుతే ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. దీన్నే విన్నింగ్ ప్రాబబిలిటీ అంటారు. సో జనరల్గా ప్రొఫెషనల్ ట్రేడర్కి, లూజింగ్ మైండ్ సెట్ ట్రేడర్కి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక 5 times లాస్ అవుతున్నామో అప్పుడు చిన్నగా లాస్ అవ్వాలి. అంటే సపోజ్ ఒక స్టాప్ లాస్ ఎగ్జాంపుల్గా 100 రూపీస్ అనుకుందాం. ఓకే, 100 రూపీస్ చొప్పున 5 times మనం లూజ్ అయితే 500 మనకి లాస్ అవుతుంది. అదే విన్ అయినప్పుడు మాత్రం మినిమం 150 రూపీస్ ఆర్ 200 కనుక మనం విన్ అవుతూ ఉంటే కనుక 1000 రూపాయలు మనకి ఇక్కడ విన్నింగ్ సైడ్ వస్తుంది, అలానే 500 ఇక్కడ లాస్ సైడ్ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ డే కానీ వీక్ కానీ 500 రూపీస్ కానీ ఆర్ 500 పాయింట్స్ కానీ మనం ప్రాఫిట్లో ఉంటాం. సో ఈ మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్ అవుదాం అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే మనం 10 times కాయిన్ వేస్తుంటే 10 times కూడా మనకి అనుకూలంగా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. డెఫినెట్గా 5 times మనం లూజ్ అవుతాము అనే మైండ్ సెట్తోనే మనం ఉండి ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉంటున్నామా లేదా అనేది అదొక్కటే చూసుకోవాలి. అంతేగాని పర్ఫెక్ట్గా నాకు ప్రతి ట్రేడు గ్రీన్లో క్లోజ్ అవ్వాలి, వెదర్ ఇట్ మే బి ఇంట్రాడే ఆర్ స్వింగ్ ఆర్ పొజిషనల్ ఆర్ వాట్ ఎవర్, స్కాల్పింగ్ అయినా సరే ఏదైనా సరే ప్రతి ట్రేడు విన్ అవ్వాలని రూల్ లేదు. అది సాధ్యం కూడా కాదు. ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్ అయినా బయ్యింగ్ అయినా సరే, ఆప్షన్ సెల్లింగ్లో ఇంట్రాడే పొజిషనల్ అయినా సరే లాస్ అవ్వకుండా మాత్రం మనకి అయ్యే పని కాదు. సో ఈ మైండ్ సెట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు చేసుకోవాలి. అండ్ చార్టింగ్ అండ్ సాఫ్ట్వేర్స్లో వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ట్రేడింగ్ వ్యూలో ఉన్నాము. ట్రేడింగ్ వ్యూ వచ్చేసి ఫ్రీ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనకి క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, వీటిని మన జపనీస్ క్యాండిల్స్ అంటారు. ఓకే, సో వీటిలో ఎంత తక్కువ ఇండికేటర్స్, మ్యాక్సిమం 1 or 2, ఓకే, అంతకు మహా అయితే కనుక ఒక 2 ఇండికేటర్స్ చార్ట్లో అండ్ ఆర్ఎస్ఐ లాంటివి ఏదైనా ఆస్కిలేటర్స్ ఉంటే కనుక మీరు 3rd ఇండికేటర్ని యూజ్ చేయండి. అంతకు మించి మీరు ఇక్కడ చార్ట్లో చూస్తున్నట్టు క్లమ్జీగా ఓవర్గా ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయొద్దు. జనరల్గా మన డైలీ వీడియో అనాలిసిస్ చూస్తే కనుక మీకు డ్రాయింగ్ టూల్స్ లైక్ ట్రెండ్ లైన్స్ కానీ ఫిబొనాచి తప్ప వేరే ఎటువంటి ఇండికేటర్స్ని ఎక్కువ యూజ్ చేయను. చాలా తక్కువ ఇండికేటర్స్ని యూజ్ చేయండి. అండ్ మీకు ఇక్కడ మనకి ట్రేడింగ్ ప్యానల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పేపర్ ట్రేడింగ్ని కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో పేపర్ ట్రేడింగ్ని ఎలా చేయాలి ట్రేడింగ్ వ్యూలో అనడానికి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. అసలు ఎలా ఓపెన్ చేసుకోవాలి ట్రేడింగ్ వ్యూ, పేపర్ ట్రేడింగ్ ఫ్రీగా ఎలా చేసుకోవాలి, అండ్ ఎలా టెస్ట్ చేసుకోవాలి మన స్ట్రాటజీస్ని అన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని అయితే చూసేసేయండి, మీకు కంప్లీట్గా పేపర్ ట్రేడింగ్ గురించి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి బ్యాంక్ అకౌంట్స్ ఎలా అయితే ఉంటాయో మనకి డీమ్యాట్ అకౌంట్స్ అనేవి కావాలన్నమాట. సో దట్ ఏంటంటే మనం అమౌంట్ని దాంట్లో వేసుకొని దాని త్రూ మనం ట్రేడింగ్ అనేది చేసుకుంటాము. ఎన్ఎస్సి బిఎస్సిలో మనకి 2 కూడా ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండిట్లో కూడా మనం చేసుకుంటాము. ఈక్విటీ, క్యాష్ అండ్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ కూడా. ఎఫ్ఎన్ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నట్టు ఏదైతే
చార్టింగ్ వరకు కూడా ట్రేడింగ్ వ్యూలో అయితే డిపెండ్ అవ్వచ్చు. లేకపోతే కనుక దన్ అని మనకి డిమాట్ అకౌంట్స్ ఉంటుంది, లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అది ఓపెన్ చేసుకుంటే మీకు ట్రేడింగ్ వ్యూలో ఉన్నటువంటి సేమ్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ అన్ని పెయిడ్ ఫ్యూచర్స్ కూడా, పెయిడ్ ఇండికేటర్స్ కూడా దాంట్లో ఫ్రీగా అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు దన్ అకౌంట్ ఓపెన్ లేకపోతే కనుక మీరు దాంట్లో ఓపెన్ చేసుకోండి మన లింక్ త్రూ. సో మీకు ట్రేడింగ్ వ్యూ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఓకే, సో దీంట్లోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా మనకి ఇక్కడ చూడాలంటే కనుక మనకి క్యాండిల్స్ ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాము. దీంట్లోనే చాలా రకాల క్యాండిల్స్ ఉంటాయి, లైక్ బార్స్ అని. ఇది వచ్చేసి యుఎస్ మార్కెట్ అండ్ అమెరికన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ అఫ్ కోర్స్ చాలామంది, బట్ యుఎస్లో ఎక్కువ ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అంటారు. ఇవి పేరులో చెప్పినట్టే జపాన్ వాళ్ళు అయితే కనబడడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి లైన్ చార్ట్. సో సింపుల్ లైన్ లాగా ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత ఇంకా ఏరియా అని అండ్ ఇంకా చాలా హేకనషి అని, రెంకో అనేసి ఇలాంటివన్నీ చార్ట్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. సో దీని గురించి కూడా డీటెయిల్స్ మన బిగినర్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు కొంచెం టైం తీసుకొని చూసుకుంటే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్టు ఈ చార్ట్లో వచ్చేసరికి మనకి క్యాండిల్ స్టిక్స్లో ముఖ్యంగా 4 పార్ట్లు ఉంటాయి. క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని హై అని, అండ్ లోయర్ పాయింట్ ఏదైతే ఉందో లో అని, అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ అని కూడా అంటారు. సో ఈ ఓపెన్, హై, లో, క్లోజ్ బట్టి క్యాండిల్ యొక్క రూపం మనం మారుతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ బాడీతో ఉంటే కనుక దాన్ని మంచి స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్స్ అంటారు. సో విక్ ఎక్కువ ఉంటే కనుక వాటిని డోజీ క్యాండిల్స్ ఆర్ బోరింగ్ క్యాండిల్స్ అంటారు అనమాట. సో వీటి గురించి కూడా మీకు క్యాండిల్స్ గురించి అండ్ చార్ట్ ప్యాటర్న్స్ని ఎలా రీడ్అవుట్ చేయాలి అనుకుంటే కనుక మన ప్రైజ్ యాక్షన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. చాలా నామినల్ అమౌంట్తో పర్ మంత్ 1000 కన్నా బిలో ఉంటుంది. సో అది సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ఒక 30 to 40 వీడియోస్లో మీకు క్లియర్గా దాంట్లో అయితే ఉంటుంది. సో లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో క్యాండిల్స్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది టైం ఫ్రేమ్. ఓకే, మనకి ఇక్కడ ఈ సెకండ్స్ వదిలేసేయండి. 1 minute నుంచి 5 minutes, 10 minutes, అలాగే అవర్లీ చార్ట్, అలాగే డైలీ చార్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో డైలీ చార్ట్ లోకి వచ్చేసరికి ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 day రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అలానే మనం 5 minutesకి ఎప్పుడైతే టర్న్ చేస్తామో ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 5 minutesలో మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. అలానే 1 minute, 3 minutes కూడా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 3 minutes నుంచి 15 minutes వరకు ఇంట్రాడే వాళ్ళు యూజ్ చేస్తారు. మోస్ట్లీ అవర్లీ కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అవర్ నుంచి 125 minutes అండ్ ఏదైతే హాఫ్ డే కానీ, డైలీ కానీ, అండ్ వీక్లీ కానీ, మంత్లీ కానీ వచ్చేసి స్వింగ్ ట్రేడర్స్ లేకపోతే పొజిషనల్ ట్రేడర్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఈ క్యాండిల్స్ మనకి ఎలా మూవ్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఇక్కడ ఆస్క్ అండ్ బిడ్ అని ఉంటారు. సో ఏ స్టాక్ అయినా సరే ఆర్ ఆప్షన్స్లో అయినా సరే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 1522లో వచ్చేసరికి మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయని తెలుస్తుంది. అలానే 1522-40లో మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో సప్లై అండ్ డిమాండ్ ఎక్కువ ఏది ఉంటే కనుక దాంట్లో మనకి చార్ట్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయడం అనేది. ఓకే, సో ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి మనకి ముఖ్యంగా ఒక 2 పాయింట్లు ఉండాలి, ఆర్ఎల్స్ 3 points అన్న మనకి ఉండాలన్నమాట. సో ఈ 2 పాయింట్లను పట్టుకొని ఎక్స్టెండ్ చేస్తే అది మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాము. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి కూడా ప్రైస్ అనేది రెసిస్టెన్స్గా ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి దాన్ని బ్రేక్ చేయలేక మళ్ళీ రివర్స్ అనేది జరిగిందనమాట. అలానే సపోర్ట్ అంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది మనకి బౌన్స్ అవుతూ ఉంటుందో ఒక ఏరియా నుంచి బాల్ని కింద డ్రాప్ చేస్తే బౌన్స్ అవుతుంది కదా ఫ్లోర్ని తీసుకుని, సో ఆ ఫ్లోర్ లాంటిదే సపోర్ట్ అనమాట. సో ఇక్కడ గమనిస్తే మనకి ఒక సపోర్ట్ అనేది ఉంది 1515లో. సో అట్ ది సేమ్ టైం మళ్ళీ అక్కడ నుంచే మళ్ళీ ఇది పైకి వెళ్ళడం కూడా జరిగింది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇంకొక పదంలో మనం సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటాము. ఇక్కడ వచ్చేసరికి సప్లై జోన్ అంటాము. అంటే ఇక్కడికి వచ్చేసరికి సప్లై ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువ అయితే ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గుతుంది. సో అందుకని ప్రైస్ అనేది పడిపోవడం జరిగింది. ఓకే, ఈ ఏరియా వచ్చేసరికి డిమాండ్ జోన్ అంటాము. అంటే ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది, సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉందంటే ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. సో ఈ సింపుల్ కాన్సెప్ట్స్ మీద ఆధారపడి స్టాక్ మార్కెట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత బాగా సప్లై అండ్ డిమాండ్ అండ్
ట్రెండ్ లైన్స్ని డ్రా చేయడము అండ్ చార్ట్ అనాలిసిస్ చేసుకుంటే ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మీకు స్టాక్ మార్కెట్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇదే కాకుండా ఇంకా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే అంశాలు చాలా వరకు మీకు యూజ్ అవుతాయనే భావిస్తున్నాను. సో ఈ వీడియో ఇప్పటివరకు హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థమై ఉంటే కనుక అండర్స్టాండ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో సప్లై అండ్ డిమాండ్ గురించి అండ్ ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్స్ 2 వింటూ ఉంటాము స్టాక్ మార్కెట్లో, అందులోనూ మన ట్రేడింగ్ సంబంధించింది. ఒకటి అప్ ట్రెండ్ అండ్ ఇంకోటి డౌన్ ట్రెండ్. ఓకే, ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ హయ్యర్ హైస్ వేసుకుంటూ వెళ్తే దాన్ని అప్పర్ ట్రెండ్ అంటారు. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఒక స్టాక్ ఎప్పుడైనా సరే ఇట్లా స్ట్రైట్ అవే ఒక 90 డిగ్రీస్లో రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళదు, ఎప్పుడైనా సరే ఇలా జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, దీన్ని మనం హై అంటాము, దీన్ని మనం లో అంటాం. ఓకే, అగైన్ హై, అగైన్ లో. సో అగైన్ లో, నెక్స్ట్ హై, నెక్స్ట్ లో. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లోస్ ఏదైతే ఉన్నాయో ఈ లో కంటే ఈ లో హైలో ఉంది. సో దీన్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హయ్యర్ లో. ఓకే, సో ఇది కూడా అంతే, హయ్యర్ లోస్. అండ్ ఈ హై కన్నా ఈ హై ఇంకా పెద్దగా ఉంది, నెక్స్ట్ ఈ హై కన్నా ఈ హై పెద్దగా ఉంది. దీన్ని మనం ఏమంటామంటే హయ్యర్ హైస్. హయ్యర్ హైస్ అని ఎందుకు అంటామంటే ఈ హైట్ కంటే ఈ హై ఎక్కువ ఉంది, హై వాల్యూ. ఓకే, దీనికన్నా ఇది ఎక్కువ ఉంది. సో ఇలా ఎప్పుడైతే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వస్తాయో మనం వీటిని ఇందాక మనం అనుకున్నట్టు ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసామనుకోండి, సారీ ఫర్ ద బ్యాడ్ డ్రాయింగ్. సో చేసామనుకోండి, ఈ యారో మార్క్ లాగా మనం డ్రా చేస్తే ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది అనేసి. సో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది అర్థమైంది కదా. సో దీనికి సేమ్ ఆపోజిట్ ఎగ్జాంపుల్. సో ఆపోజిట్లో ఏంటంటే సేమ్ జిగ్జాగ్, కాకపోతే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇక్కడ ఒక హై వేసింది అండ్ నెక్స్ట్ ఇంకొక హై వేసింది. ఇక్కడ కంటే రివర్స్, మనకి ఈ హై కన్నా ఈ హై ఇంకా తక్కువ ఉంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లోయర్ హైస్. ఓకే, ఎల్హెచ్. అండ్ ఈ లో ఏదైతే ఉందో ఈ లో కన్నా మనకి ఇంకా లోగా ఉంది. ఓకే, ఫస్ట్ ఒక ప్రీవియస్గా ఒక లో వేసింది, నెక్స్ట్ 1 or 2 డేస్లో కావచ్చు, అదేవిధంగా 5 minutes అనుకుంటే కనుక నెక్స్ట్ ఒక 15-20 minutesలో ఇంకొక లో వేసింది. దీన్ని మనం లోయర్ లో అంటాం, ఎల్ఎల్. ఓకే, ఇక్కడ వచ్చేసి హెచ్ఎల్. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు కనుక మనం ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసుకుంటే మనకి డౌన్. సో మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేస్తే అది మనకి డౌన్ సైడ్ అని కనిపిస్తుంది. సో ఇలాగా ప్రతి టైం ఫ్రేమ్లో 1 minute అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు, డైలీ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, వీక్లీ టైం ఫ్రేమ్ కావచ్చు. సో ఇలా మనం ఒక అప్ ట్రెండ్లో ఉందా స్టాక్ ఆర్ డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. సో హోప్ ఈ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మంచి హ్యాబిట్ ఏంటంటే ఒకటి ప్రాక్టీస్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత బెటర్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నామో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, సప్లై అండ్ డిమాండ్ జోన్ కావచ్చు, అండ్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్స్, ఇవన్నీ కలిపి ఒక ఎనాలిసిస్ లాగా మీరు ప్రతి చార్ట్ని కూడా చూసుకుంటూ ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అండ్ దీని ట్రెండ్ లైన్ ఎక్కడ, దీనికి ఎంట్రీ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ అట్లీస్ట్ 20 to 30 చార్ట్స్ మినిమం గనక చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మనకి చార్ట్స్తో ఒక కనెక్టివిటీ అనేది వస్తుంది. సో ఒకసారి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్స్ కానీ ఈ ఇండికేటర్స్ కానీ లేకుండానే ఒక చార్ట్ చూసి మనం చెప్పవచ్చు. లైక్ ఒక సీనియర్ డాక్టర్ వచ్చేసి పల్స్ చూసి చెప్తారు కదా, మీకు ఇది బాగోలేదు ఇలా అబ్నార్మల్గా ఉంది అనేసి. సో ఒక చార్ట్ చూసి మనం ప్రాక్టీస్తోనే అవుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైనది మనం పాటించాల్సింది ఏంటంటే జర్నల్ అంటే నథింగ్ బట్ డైరీ. సో ఈరోజు ఈ ట్రేడ్స్ చేశాను, దీంట్లో స్టాప్ లాస్ ఇన్ని హిట్ అయినాయి అండ్ టార్గెట్స్ ఇన్ని హిట్ అయినాయి, ఈ పర్టికులర్ ట్రేడ్లో నేను ఇంతవరకు మాత్రమే హోల్డ్ చేయగలిగాను, అది తర్వాత ఇంతవరకు వెళ్ళింది, ఎందుకు హోల్డ్ చేయలేకపోయాను, ఒకవేళ స్టాప్ లాస్ మనం 100లో ఎంట్రీ తీసుకున్నాం, 95 స్టాప్ లాస్, బట్ 96లోనే ఎగ్జిట్ అయిపోయాము, అది 96 వరకు వచ్చి నెక్స్ట్ 120 130 వరకు వెళ్ళింది. సో ఇలాంటి మిస్టేక్స్ ఏవైనా రాసుకుంటా ఉంటే మనం రిపీటెడ్గా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది, మనం వాటిని రెక్టిఫై చేయొచ్చు. సో మన గురించి వేరే వాళ్ళు వచ్చి మన చేయబట్టుకొని మిస్టేక్స్ అనేవి చెప్పడం జరిగింది కాబట్టి మన మిస్టేక్ నుంచే మనం నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బిగినర్స్గా మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తామో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం.
సో బిగినర్స్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎంటరింగ్ వితౌట్ ఏ స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ ముందు క్యాల్కులేట్ చేసి పెట్టుకోండి. సో ఈ ట్రేడ్లో మనకి లాస్ వస్తాయి, ఎంతవరకు వస్తుంది అండ్ మన టార్గెట్స్ ఎంత వస్తాయి అనేది తెలుసుకోవాలి. అలా కాకుండా స్టాప్ లాస్ లేకుండా జస్ట్ ఎంటర్ అయిపోయి అలా హోప్తో కూర్చుని ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది లేకపోతే ఈ హై నుంచి కిందకి వెళ్తుంది అనేటటువంటి కాకుండా ముందే ప్రీ డిఫైన్డ్గా ఒక స్టాక్ని ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని బై చేస్తున్నాము, ఒక 100 రూపీస్లో ఆర్ 1000 రూపీస్లో బై చేస్తున్నామంటే 970 స్టాప్ లాసా ఆర్ 960 స్టాప్ లాసా ముందే ఏదైతే మనం ట్రేడ్ తీసుకునే ముందే మీరు డిసైడ్ అయిపోండి. అండ్ అలాగే టార్గెట్ కూడా క్లియర్ కట్గా మీరు ఫిక్స్ అయిపోండి. సో ఫిక్స్ అయినప్పుడే అవి క్లియర్గా ఉంటాయి, మన ఎమోషన్స్ కూడా అక్కడ ఏమి ఉండవు. కాబట్టి ఎందుకంటే మీరు ఫిక్స్ అయిపోతారు, మనకి 5 రూపీస్ స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ 10 రూపీస్ స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ 20 రూపీస్ ఉంది అనేది ఫిక్స్ అవుతే కనుక మన ఎమోషనల్గా ఆ ట్రేడ్ని మంచి ట్రేడ్ని చెడగొట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాట్ సైజ్ ఏదైతే ఉందో అది ర్యాండమ్గా ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే లైక్ ఒక ట్రేడ్ మంచిగా వచ్చింది, ఈరోజు ఒక 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ట్రేడ్ ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. మనం యాక్చువల్గా చేయాల్సింది 20 క్వాంటిటీ, ఓకే, 20 క్వాంటిటీ ఆర్ 10 లాట్స్ ఇన్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ఏం చేస్తామంటే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఏంటంటే 40 లాట్స్ వేసేయడం, 50 లాట్స్ వేసేయడం, లేకపోతే మన స్టాప్ లాస్ కిందకి వెళ్ళిపోయినా సరే యావరేజ్ చేయడం అనేది ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. పిరమిడింగ్కి ఒక పద్ధతి ఉంటుంది. పిరమిడింగ్ అంటే లైక్ ఒక 1000లో ఒక స్టాక్ కొన్నాము, అది 1200కి వెళ్ళింది. సో ఇక్కడ మనం బై చేసి మన స్టాప్ లాస్ అంతకు ముందు ఉన్నటువంటి 900ని 1100కి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్డ్గా చేయాల్సి ఉంటుంది. సో అది వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ పిరమిడింగ్. ఓకే, సో బట్ అలా కాకుండా లాసెస్లో ఉన్నప్పుడు యావరేజ్ చేయడం వల్ల ఇంకా లాసెస్ పెరుగుతాయి తప్ప అది ఒకవేళ గ్రీన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ చాలా తక్కువ, బట్ లాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడు కూడా రెడ్లో ఉన్నప్పుడు మనం యావరేజ్ అనేది చేయకూడదు, గ్రీన్లో ఉన్నప్పుడు యావరేజ్ చేయాలి. థర్డ్ వచ్చేసి స్టాప్ లాస్ అండ్ ఏదైతే టార్గెట్ ఉందో రిస్క్ రివార్డ్ రేషియో అంటారు కదా. సో ఎప్పుడైనా సరే మనం రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్గా ఉంటే కనుక మినిమం మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో 50% అక్యురసీ ఉన్నా సరే మనం ఓవరాల్గా ప్రాఫిటబుల్లో ఉంటాము. అలా కాకుండా రిస్క్ రివార్డ్ రేషియో కనుక తక్కువ ఉంది అనుకుంటే కనుక అంటే 1:1 ఉందనుకోండి, మీకు చాలా వరకు కష్టమవుతుంది ఓవరాల్గా మనం రావడానికి, ప్రాఫిటబుల్ రావడానికి. అండ్ అందులోనూ మనకి బ్రోకరేజ్ కావచ్చు, గవర్నమెంట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనమే సంపాదించి దాంట్లో వేయాలి. కాబట్టి సో ఇవన్నీ చూసుకొని మినిమం 1:3 రేషియోలో మనకి ట్రేడ్స్ రాకపోతే కనుక ఆ ట్రేడ్స్ జోలికి వెళ్ళొద్దు. వేరే ఆపర్చునిటీస్ గురించి చూసుకుందాము. మనకి స్టాక్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి అండ్ ఆప్షన్స్లో కూడా చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, ఇంకా బ్యాంక్ ఎక్స్, ఇలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దేంట్లో ఆపర్చునిటీ వచ్చింది, దేంట్లో రిస్క్ రివార్డ్ రేషియో క్లియర్గా ఉందో చూసుకొని దాంట్లో మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమాటిక్ ట్రేడింగ్. సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటే ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటాము. సో ఈ ఏరియాలోకి వస్తే మనం బై చేస్తాము, ఈ ఏరియాలోకి వస్తే సెల్ చేస్తాము. దీనికి ఫిక్స్డ్ స్టాప్ లాస్, ఫిక్స్డ్ టార్గెట్ ఉంటాయి. సో దీంట్లో ఇలాంటి ట్రేడింగ్ సిస్టమాటిక్ని అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎమోషన్స్ని కొంచెం పక్కన పెట్టి సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటే కనుక మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేవి మనకు వస్తాయి. ఓవరాల్గా మన ఎక్యురసీ ఇంత, మన సిస్టమేటిక్లో స్టాప్ లాస్ ఇంత, టార్గెట్ ఇంత, రిస్క్ రివార్డ్ రేషియో ఇంత వస్తేనే నేను తీసుకుంటాను అనేటటువంటి రూల్స్ మనం మెయింటైన్ చేస్తూ డిసిప్లిన్గా చేస్తే కనుక వస్తాయి. సో డిసిప్లిన్ లేకుండా ఇవి ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నానో చేస్తే కనుక మనం ఎప్పటికీ కూడా ట్రేడింగ్లో ప్రాఫిటబుల్ అనేది అవ్వడం అనేది జరగదు. నా ఈ ఎక్స్పీరియన్స్లో కొన్ని వందల వేల మందిని ట్రేడర్స్ని చూస్తుంటాను. 1 మంత్ 2 మంత్స్ ఉంటారు ఆర్ 6 మంత్స్ చాలా నీట్గా సిస్టమేటిక్గా ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత ఒక 1 మంత్ బ్యాడ్ మంత్ అనుకోండి, అంటే అప్పుడైతే డిసిప్లిన్ని కానీ ఈ రిస్క్ రివార్డ్ రేషియో కానీ ఈ రూల్స్ని పక్కన పెడతారో వాళ్ళ అకౌంట్ అంతా వైపౌట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొంచెం బోరింగ్ కాన్సెప్ట్స్, అలా బోరింగ్ అనుకోకుండా ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి రాసుకుని అనుకుంటే కనుక మీకు ట్రేడింగ్లో లాంగ్ జర్నీ అయితే ఉంటుంది. అండ్ మూవీస్లో మనం చూసినట్టు అమీర్ ఖాన్ కానీ లేకపోతే కొంతమంది ఉన్నట్టు ఎన్నో టేక్స్ తీసుకుంటూ ఉంటారు పర్ఫెక్ట్గా రావాలి అనేసి. సో ఇక్కడ ట్రేడింగ్లో అనేది పర్ఫెక్షన్ అనేది ఉండదు, ప్రాబబిలిటీ మాత్రమే ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కాయిన్ ఎగ్జాంపుల్లో ఎంత ప్రాబబిలిటీ ఉన్నా సరే మనం రూల్స్ మెయింటైన్ చేస్తేనే అవుతుంది. ప్రతి ట్రేడ్ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వాలి అనుకుంటే కనుక అదే అయ్యే పని కాదు. సో దీన్ని మనం ఇక్కడ స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే కనుక సో 100% రైట్ రావాలని అయితే మన ట్రేడింగ్లో అయితే
ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓవరాల్గా మనం వీక్లీ ఎంత ప్రాఫిట్లో ఉన్నాము, ఆర్ 15 డేస్కి ఎంత ప్రాఫిట్లో ఉన్నాము, ఆర్ మంత్లీ ఎంత ప్రాఫిట్లో ఉన్నాము అనేదే చూసుకోవాలి. సో హోప్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మన దాంట్లో ఉన్నటువంటి ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రైజ్ యాక్షన్ ప్రోగ్రామ్ కానీ తీసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. అండ్ ఐఎమ్ షూర్ విత్ ఇన్ 1 or 2 వీక్స్లో మీరు ఏదైతే నేర్చుకున్న సబ్జెక్ట్లోంచి ఫీజు అనేది ఈజీగా రికవర్ అనేది చేసుకోవచ్చు. సో అది మాత్రం ఫర్ ష్యూర్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.